వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పార్టీ అనుకునేవాళ్ళు. ఆ పార్టీకి దిక్కు దివడం లేక నాయకులు పారిపోతే, పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆర్ఏ శ్యామల అనే మాజీ టీవీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసుకున్నారు. అందుకంటే గత్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాత్రం ఏం చేస్తాడు? నీ పార్టీ మాకొద్దు జగన్ రెడ్డి అని అందరూ వెళ్ళిపోతే ఆమెను తీసుకొని అధికార ప్రతినిధి చేశారు. ఆమె ఏం మాట్లాడుతుందో ఏం మాట్లాడాలో తెలియదు. ఆవిడకి వచ్చే స్క్రిప్ట్ సగం చదువుతుంది, సగం మర్చిపోతుంది. నిన్న ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పు అంటుంది. ఈమె ఒకప్పుడు ఆ బెట్టింగ్ యాప్లో యాక్ట్ చేసి ఎంతమంది ఉసురు తీసిందో అది తెలుసు మనకి. నేనేం చేయగలను అన్నట్టు కూడా మాట్లాడింది ఆవిడ. సారీ చెప్పడం తప్ప నేనేం చేయగలను అంటది. అంతమంది ఉసురు తీసుకున్న నువ్వు సారీ చెప్పడం తప్ప నేనేం చేయగలను అంటవేంటి? నువ్వు రెమ్యునరేషన్గా తీసుకున్న డబ్బులు ఆ కుటుంబాలకు ఇవ్వచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు అన్నది స్పష్టం. మద్యం స్కామ్లో అడ్డగోలుగా దోచుకున్నాడు అన్నది వాస్తవం. ఆ దోపిడీకి సహకరించారన్నది కూడా వాస్తవమే. ఆ సహకరించిన వాళ్లే సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వగైరా వగైరా. విజయసాయిరెడ్డి కూడా పాత్రధారుడే అయినా సగం బట్టనెప్పి తీశాడు వీళ్ళందరి. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడటాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. ఆర్ఏ శ్యామల మాట్లాడుతూ ఆవిడ వాడిన పదజాలం, భాష మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. మీరు ఎలా స్పందిస్తారు ఆమె భాషకి, ఆమె మాటలకి? శ్యామల నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు, ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు, గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విర్రవీగారు, అసలు ఒక గౌరవం, ఒక మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం అనేది వాళ్ళకి తెలుసా అంటే ఎవ్వరికీ కూడా తెలియదు. మరి రోజా అదే దానికి చెందిన ఆవిడ, మరి రజనీ, మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడతారు? మరి అసలు ముఖ్యంగా వాళ్ళలో రోజా రాణి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ నోరు భయంకరంగా బారేసుకుంటుంది. మరి చూస్తే శ్యామల, మరి ఈవిడికి అధికార ప్రతినిధి అని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈవిడికి ఆ పట్టం కట్టబెట్టి ఈ రోజున మాట్లాడటానికి కొన్ని పేపర్లు ఇచ్చి ఒక మైక్ ముందు పెట్టి వీడియో పెట్టేసి మాట్లాడమంటున్నారు. మరి మాట్లాడేటప్పుడు సోయతోటి, ఆలోచనతోటి, మరి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, దొంగతనాలు, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, మరి రాష్ట్రాన్ని మద్యంతో అంటే నాసి రకం మద్యంతో ముంచెత్తారు, వాళ్ళ జీవితాలని నాశనం చేశారు. వీటి గురించి ఒకసారి ఆలోచించమ్మా శ్యామల. మరి మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజున అడుగుతున్నారు, రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని. అన్యాయంగా కాదు, న్యాయంగానే వాళ్ళు చేసిన అన్యాయం ఏదైతే ఉందో రాష్ట్రానికి అది ఈ రోజున బయటపడింది కాబట్టే దానికి న్యాయంగా ప్రజలకు జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో దానికోసం వాళ్ళని ఈ రోజున రాష్ట్రానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల కోసం వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎంతమంది ప్రాణాలను అడ్డగోలుగా దోచుకున్నారు వీళ్ళు. మరి చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేశారు. మరి శ్యామల గారు వీటి గురించి ఆలోచించరు. ఎందుకంటే ఆవిడకు కూడా డబ్బే ప్రధానం. అంటే ఇది ప్రజలు ఈ రోజున భారీ ఎత్తున ఆవిడ గురించి కొన్ని మెసేజ్లు అయితే మనం చదువుతున్నాం. అదేంటంటే మరి శ్యామల బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసి మరి దాంట్లో అరెస్ట్ అయ్యి అక్కడ బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే నేను బెట్టింగ్ యాప్లు చేసినప్పుడు మరి వాటిని ప్రమోట్ చేసినప్పుడు కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, మరి చనిపోయారు. మరి వాళ్ళ గురించి నేను ఒకసారి చెప్పటం తప్పించి నేనేం చెయ్యలేను అన్నప్పుడే అర్థమైపోయింది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన వ్యక్తి. ఆ ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాలో నిజంగా మీరు కొత్తగా మిమ్మల్ని తీసుకొచ్చినా దానికి సరిపోయే వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారు. మరి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో వెనక్కి తిరిగి ఆలోచించి మాట్లాడితే బాగుండిద్ది అనేది ఈ రోజున ఆవిడ మాట్లాడిన మాటలకి ఇదే మన సమాధానం అన్నట్లుగా ఉంది. నిజంగా ఆవిడ మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ దందాలో 30,000 మందికి పైగా ప్రాణాలు పోయినాయి. సుమారుగా 70-80 వేల మంది ఇవాళకి మంచమే పడి లేకలేని పరిస్థితి. 1,00,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంకా ఈ శ్యామల లాంటి వీళ్ళని ఎలా సంబోధించాలో కూడా తెలియని పరిస్థితి. ఆ దొంగల ముఠాన్ని వెనకేసుకొస్తున్నారంటే వీళ్ళకి మంచి చెడు సమాజం పట్ల కొంచెం అవగాహన ఉండి లేదా సమాజం మీద అభిమానం ఉందంటారు వీళ్ళకి. ఇక్కడ శ్యామల ఈవిడ ఒక స్త్రీగా మాట్లాడుతుంది కదండి. ఈరోజు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మైన విజయసాయి రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు దగ్గుబాటి పురంధరేశ్వర్ గారి గురించి. మరి ఆవిడ ఈ చీప్ లిక్కర్ తయారు చేశారు, మరి దీనివల్ల ప్రజలకి
అనారోగ్యం ఏర్పడుతుంది, మరి వాళ్ళు జీవితాలను కోల్పోతున్నారు, కాబట్టి దీన్ని ఒకసారి టెస్టింగ్కి పంపించండి అని చెప్పినప్పుడు మరి అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, మీడియా సమావేశం పెట్టి మాకు మద్యం సేవించే అలవాటు లేదు కాబట్టి మాకు తెలియదు, ఆవిడకు ఉందేమో అందుకని ఆవిడది చీప్ లిక్కర్ తయారు చేస్తున్నారని చెప్తుందా అని మాట్లాడాడు. ఎంత దారుణమైన మాట ఇది. అంటే అక్కడ ఒక అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, వీళ్ళు చీప్ లిక్కర్ తయారు చేస్తున్నారని చెప్పి ఒక మహిళ చెప్పటానికి ఆవిడకు తాగుడు అలవాటు ఉండాలి అని చెప్పిన ఒక నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి. ఇట్లాంటి వ్యక్తులను క్షమించాలా? ఈ రోజున వీళ్ళను ఉప్పు పాతరేయాలి ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడకుండా అని ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా స్పందిస్తున్న విషయం. అలాంటి విజయసాయిరెడ్డి, మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరి ఇట్లాంటి ఎవరైతే మన ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున వాళ్ళు చేసిన దోపిడీలు ఏవైతే ఉన్నాయి, మనం అడ్డదారులు దొడ్డిదారులు అని చెప్పి వింటున్నాం, చూసాం ఎట్లా చేస్తారనేది. మరి ఈ విధంగా దోపిడీదారులని కొత్తగా కనిపెట్టిన జగన్మోహన్ రెడ్డి అంటుకో ఏ విధంగా చూడాలి అంటే, వీళ్ళ గురించి చెప్పడానికి వచ్చిన పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్లుగా శ్యామల మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా చూడాలి అంటే నిజంగా హాస్యాస్పదం. మీరంతా దొంగల బ్యాచ్. ఈ రోజున మీరు చేసిన దొంగతనాలు బయటపడ్డాయి కాబట్టే ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయి. వాళ్ళు చేసిన అన్యాయం ఏదైతే ఉందో ప్రజలకి, ఆ అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి వీళ్ళు ఈ రోజున ప్రతిఫలం అనుభవిస్తున్నారు. దీన్నైతే ఖచ్చితంగా ఈవిడ గుర్తుపెట్టుకొని ఇంకోసారి దీని గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి అనేది అర్థమవుతున్న విషయం. మైక్ ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేని శ్యామల తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.